రూ. 8,000 ఫస్ట్ ఏడాది వచ్చింది. కాబట్టి ఈ 2-3 వేల రూపాయలు క్యాష్ అదనంగా లాభం రావాలా చేతికి. తెలిసినోళ్ళు రేపిస్తానని తీసుకుపోతారు. ఆ డబ్బులు రాక అట్ట మునిగిపోయినాయి. అట్ట 2 ఏళ్ళు అయ్యేటప్పటికి నేను లాస్ అయిపోయి ఆగిపోయాను. అందువల్ల బాణాసంచా గురించి బాగా తెలుసు. రెండవది ఏంటంటే బాణాసంచాకి సంబంధించినటువంటి అనుమతులు, ఈ సిస్టమ్ జర్నలిస్ట్ గా 5 సార్లు కవర్ చేసాం. దాని పేలుడు తీవ్రత ఎట్లా ఉంటుందన్నది నేను సిటీ కేబుల్ ఉన్నప్పుడు విజయవాడ భవానీపురంలో ఇట్లాగే బాణాసంచా తయారు చేసే చోట వెళ్తే ఒక చెరువులాగా ఉంటది ప్లేస్, చుట్టూ నీళ్లు, మధ్యలో పాపం చుట్టూ ఇల్లు లేని చోట మధ్యలోనే పెట్టుకున్నారు ఓపెన్ స్పేస్. కానీ అది పేలిన తర్వాత మేము వెళ్ళినప్పుడు కాళ్ళు చేతుల మీద నడిచిపోవాల్సి అంతే. నిన్న కూడా అదే అండి, మొన్న కూడా పరిస్థితి దారుణంగా ఉంటది. ఎక్కడ ఎగిరి పడతాయో కూడా తెలియదు బాడీస్. ఆ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు చెన్నైలో, తమిళనాడులో శివకాశి ఉంది కదా, శివకాశి తర్వాత చిన్న శివకాశి అంటారు, పల్లెపట్టు, చిత్తూరుకి దగ్గరలో ఉంటుంది. చిత్తూరు నుంచి ఒక 30-40 కిలోమీటర్లు ఉంటది. అది అక్కడ టైప్ అనమాట, శివకాశి టైప్, చీఫ్ అండ్ బెస్ట్ గా దొరుకుతాయి అక్కడ. అప్పుడు నేను TV9 తిరుపతి చేసేసి మళ్ళీ విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. 25 మంది దాకా చచ్చిపోయారు. అప్పుడు వెళ్ళినప్పుడు చూసా లోపలే ఎలా కరిగిపోతారని. పర్మిషన్స్ ఉంటాయి అక్కడ, ఉండి కూడా జరిగిన ప్రమాదం, ఇక్కడ లేకుండా జరుగుతున్న ప్రమాదం.